నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల గ్రూపుల్లో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి కృషి చేయాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. మదనపల్లి వెలుగు కార్యాలయంలో వీవోలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. దేశ సరిహద్దులో యుద్ధం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించడంలో బిజీగా ఉన్నారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన సమాధానం చెబుతారని హెచ్చరిక. మహిళా గ్రూపుల్లో తీసుకున్న రుణాలను సభ్యులు సకాలంలో సక్రమంగా చెల్లించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో వీవోలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ సాంబశివ, ఏపీఎం సుబ్రహ్మణ్యం, ఏపీఓ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేయడం జరుగుతోందని తెలిపారు. సభ్యులు ఈ రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ తిరిగి సకాలంలో తీసుకున్న రుణాలను చెల్లించాలని కోరారు. సభ్యులు తమ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించుకోవడానికి, భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అసలు స్టేటస్ చెప్పలేదు, ఇంకా కథ అంతా చెప్పారు సార్. దీనిలో బాధ్యత తర్వాత సీలింగ్ కానీ ఇలా పొదుగోడు సార్ సంఘంగా చేసాం సార్. కొంచెం ఇబ్బంది 24,350 మంది ఉండాలా. 23,839 ఉన్నారంటే ఎన్ని సంఘాలు, 9 మంది ఉన్నారు. అది కరెక్షన్ చేయండి సరిగ్గా. అంటే సార్ ఈ రోజుకి ఆ రోజు మీరు యాక్టివిటీ కరెక్ట్ గా ఇది పెట్టలే, అర్థమైందా? ఇది పెడితే ఇక్కడ ఎక్కడ లోడ్ ఉందో ఆ లోడ్ ఇమ్మీడియట్ గా ఫిల్ చేస్తారు, రావాలా చేయాలా. ఏమే మళ్ళీ ఎక్కడ మిస్అప్రాపరేషన్ రాకూడదు, తప్పులు జరగకూడదు, సిస్టమ్ తనంతగా నడవాలా. ఆ విధంగా మనం సిస్టమ్ నడిపించేటట్టుగా ఒక గాడి ఒక ట్రాక్ పెట్టేయాలి అంతే. దాంట్లో మళ్ళీ ఇప్పుడు కూడా మీ లెవెల్లో మీ వీవో లెవెల్లో ఆ 10 మంది సంఘాల లీడర్, ఆ 10 మంది సంఘాల లీడర్లు అక్కడ పూర్తిగా ఎక్కడికెక్కడ కట్టి చేయడం అయిపోవాలి, అర్థమైందా? అది సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఆయన బటన్ నొక్కి ఇంటికి వెళ్ళిపోయినాడు. ఎంత ఉంది అప్పు తెలుసా? 10 లక్షల కోట్లు. అందరూ మనుషులు కొంతమంది ఏం ఆలోచిస్తారంటే జగనన్న బటన్ నొక్కుతాండ్యా, అమ్మఒడి వస్తాండ్యా, బటన్ నొక్కుతాండ్యా, ఇంకొక ఒడి వస్తాండ్యా, ఇంకొక బటన్ నొక్కుతాండ్యా, ఇంకొకటి వస్తాండ్యా, ఇంకా ఇక్కడ పెనుముడు లేదా ఖాళీ ఇట్లా కూర్చుంటే మనిషి పైకి ఎగుతాడు. ఆ స్థాయికి ఉంది తల్లి. నేను ఎవరే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, కానీ సీట్లో పోయి కూర్చుంటానే ఆయన కూడా అదురుతాడు. కేంద్రం ఏదో సపోర్ట్ ఉన్నది, ఇంకా లేదు. ఉన్న ఆస్తులు అమ్మేసి మనం కూడా పనిచేయమంటే ఆయన కూడా పనిచేస్తాడు. మళ్ళీ మనం మన కిడ్నీలకి రైట్స్ రాసిచ్చేయాల. 2 నెలలు కిడ్నీ ఇచ్చేస్తామప్పా, మాకు ఇచ్చే డబ్బులు అని, అది కూడా మళ్ళీ వెళ్ళిపోతాయి. ఆ విధంగా ఉంది పరిస్థితి. మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కష్టకాలం నుంచి బయటపడితేనే మంచి కాలం వస్తుంది. ఈరోజు ఏదో ఆయన బొటన్ నొక్కేసి ఇచ్చేసి వెళ్ళిపోయినాడంటే ఆయన ఇచ్చింది ఏమి పులివెందుల నుంచి కానీ హైదరాబాద్ నుంచి తెచ్చి సొత్తు కాదు. నీ ఆస్తులే తాకట్లు పెట్టేశారు, మీ కలెక్టర్ ఆఫీసులో తాకట్టు పెట్టేశారు, మీ గ్రౌండ్లే తాకట్టు పెట్టేశారు. 5.5 కోట్ల ఆంధ్రుల ఆస్తులు ఏమన్నా అన్ని తాకట్టు పెట్టే డబ్బులు ఇచ్చారు. అవన్నీ సర్వనాశనం అయిపోయినాయి. దయచేసి మీరు మీ వీవో మీటింగ్ లో వాస్తవాలు తెలపాలా. ఎందుకంటే ఇది ప్రభుత్వ ధ్యేయం. ఈ రోజు మనం ఇంకా అప్పులు చేయకుండా ఉన్న వనరుల్లోనే కేంద్ర సహాయంతోనే పోలవరం కంప్లీట్ చేయాలా. పోలవరం కంప్లీట్ చేసి కృష్ణా బ్యాక్ వాటర్ అంతా తిప్పి మనము ఏదైతే ఇప్పుడు కృష్ణా మనం ఏదైతే డెల్టా అదంతా ఉందో అక్కడ సంవత్సరానికి 3 పంటలు అవుతాయి. మనకి ఏ పంట అవుతుంది? దేవుడి పంట అవుతుంది. మనకు వర్షాలు లేవు, మనకు నీళ్లు లేవు, అసెట్ లేవు. ఆ విధంగా కృష్ణా వాటర్ అంతా ఇట్లా తిప్పితే పూర్తి స్థాయిగా మనం కూడా ఒక 2 సంవత్సరానికి 2 పనులు చేసుకోవచ్చు. పనులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతుంది.
ఇది రేపు మీ పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా బాధ్యతగా రాకుంటారు. అందుకోసం నేను ఏ వివో లీడర్లకు కూడా నేను కష్టపెట్ట తెలుసుకోలేదు. ఇంకా వాళ్ళు ఏదైనా పాత పాట పాడితే నేను కొత్త పాట నేను పాడాల్సి అది దేవత. ఇప్పుడు ఇంతమంది లేని ఒకటో రెండు ఎందుకు కంప్లైంట్ వస్తున్నాయి? అది పరిస్థితి, అది రాకూడదు. నాకు దయచేసి నేను ఏ రోజు కూడా ఏ వివో గురించి ఎవరి గురించి నేను ఏం కంప్లైంట్ చేయలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. నాకు ఇష్టం కూడా లేదు. నేనేమంటాను, ముందు నుంచి మీరు అందరూ ఉండాలి, మీరే ఉండాలా, మీరే బాగుండాలా, మీకు మేము పూర్తిగా ప్రభుత్వానితో మీరు మద్దతు చేసి పనిచేయాలి. అది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చినా నేను రేపు ఓట్లు మాకు ఇస్తారా, యా గ్రూపుల్లో ఉన్నారు నన్ను అడగలేదు. నేను మీకు వివో బిల్డింగ్లు ఉన్నాయా అని అడిగి, ఎందుకు ప్రతి వారము ప్రతి 3 రోజులు ఒకసారి లెక్కలకు రాయాలి కదా, మీరు కూర్చోవాలి కదా, మీకు ఒక లైట్ అనేది ఉండాలి కదా. తెల్లారి నుంచి సాయంత్రం పనులు చేస్తారు, సాయంత్రం 1 గంట కోసం ఏదో బయటకు వస్తారు. వచ్చి ఆడ కూర్చున్నప్పుడు వివో ఆఫీస్ ఉండాలా, ఆడ ఒక లైట్ ఉండాలా, ఒక ఫ్యాన్ ఉండాలా. మీరు 10 మంది కూర్చొని మీకు రాసుకోవాలి, వచ్చే వాళ్ళు జమలు వేసుకోవాలి. మళ్ళీ కొత్త వాళ్ళకి లోన్లు పెట్టాలి. లోన్లు తెచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళు జమలు బ్యాంక్ ఎత్తుకుపోయి కట్టాలి. కట్టినా కూడా మీరు ఏమంతా వ్యవహారం చూడాలి కదా, వాళ్ళ దగ్గర రసీదు తీసుకోవాలి, మీరు వాళ్ళ డే బుక్ లో రాయాలా, ఇవన్నీ డే టు డే అఫైర్స్ కదా. నేను అందుకోసం మీకేం చెప్తానంటే, మనలో వివక్ష అవుతుంది. నేను ఎవరికి కూడా మార్చే పరిస్థితి, వాళ్ళకి తీసే పరిస్థితి, వీళ్లకు కొత్త వాళ్ళు పెట్టే పరిస్థితి ఆలోచన చేయలేదు. నాకు అది చేసేటట్టుగా మీరు చేయనివ్వలేదు. మీరందరూ ఉండండి, కలిసి పనిచేస్తాం. సరేనమ్మా. మదనపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా ఆసుపత్రిలో ఎటువంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా ఆసుపత్రి వార్డులో ఉన్న పేషెంట్లను ఆసుపత్రి సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వైద్యం అందించే దిశగా అడుగులు వేస్తోందని, ఇందులో ఎటువంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా వైద్యం కోసం డబ్బులు తీసుకుంటే అటువంటి వారిని వెంటనే విధుల నుంచి తీసివేస్తామని హెచ్చరించారు. వైద్య సేవలు సకాలంలో పేషెంట్లకు అందాలని సూపరింటెండెంట్ కోటేశ్వరికి ఆదేశాలు జారీ చేశారు. చిన్న రోగాలకు సైతం బయట ఆసుపత్రులకు రిఫర్ చేయడం, పంపడం మంచిది పద్ధతి కాదని సూచించారు. ఇట్లాగా ఉంది, ఇంకా గుద్దతో పెట్టి కూడా చదవలేడు. టాబ్లెట్స్ మంచిగా అన్ని ఉన్నాయా? ఎంత పర్ మంత్ తీసుకున్నారు? అందుకు టాబ్లెట్స్ పేషెంట్లే మీకు దాదాపు 800-900 పేషెంట్ వస్తే, ఒకవేళ దాంట్లో కాన్స్టెంట్ గా 300 మంది పేషెంట్ వస్తే అట్లీస్ట్ ఒక రోజుకి 2 టాబ్లెట్స్ అంటే కూడా మీరు 4 రోజులు కదండి. చాలుతాయి, చాలు కదా. ఒకవేళ ఎక్కువ ఉన్నారు, వీళ్ళు అక్కడ తక్కువ ఉన్నారు, ఇంకేమైనా అక్కడ మార్చింది. ఎంతమంది ఉన్నారు? శానిటేషన్ ఎంతమంది చేశారు? రెఫర్ అనేది కాన్స్టెంట్ గా రెఫర్ రామారావుపల్లిలో ఉండేది ఎవరమ్మా? రామారావుపల్లి అడ్మిన్ ఎవరు?
ఇంట్లో అన్నీ చూస్తా ఉన్నారమ్మా. నాకు ఏమైనా సమస్య ఉందా? ఎవరైనా ఏమైనా డబ్బులు ఇవ్వాలి అడిగినారా? ఏం లేదు కదా. ఎందుకంటే కొంతమంది నేను డబ్బులు అడిగిన హాస్పిటల్ చెడ్డ రాకూడదు. మదనపల్లి జిల్లా ఆసుపత్రి సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో ఏమేం సమస్యలు ఉన్నాయి, మంచి వైద్యం ప్రజలకు అందిస్తున్నారా లేదా, డాక్టర్స్ తక్కువ ఉన్నారు, నర్సింగ్ కేర్ బాగుంది, ఇదే విధంగా కావాల్సినంత మెడిసిన్ దాదాపు 30 లక్షల రూపాయలు మెడిసిన్ ప్రతి 3 నెలల కంటే ప్రతి 3 మంత్స్కి క్వార్టర్లీ ఇస్తున్నారు. ఆ విధంగా మొత్తం చూడడానికి, అదేవిధంగా స్కానింగ్ సెంటర్ పరిస్థితి ఏముంది, అదేవిధంగా ఎక్స్రే పరిస్థితి ఏముంది, అదేవిధంగా ప్యాథాలజీ ల్యాబ్ పరిస్థితి ఏముంది, అన్నీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏ ఉన్నా కూడా కానీ ఇది ప్రజా హాస్పిటల్, ఇది పేద ప్రజలకు సంబంధించిన హాస్పిటల్. దీనికి పూర్తి స్థాయిగా వైద్యం కల్పించే బాధ్యత ప్రభుత్వంది. తప్పకుండా ఆ ప్రభుత్వ భాగంలో మేమందరము మా బాధ్యత ఇక్కడ మంచి వైద్యం కల్పిస్తాము, ప్రజలకు ఆదుకుంటాము. దాదాపు 12 లక్షల మంది ప్రజలకు వైద్యం కల్పించే హాస్పిటల్ ఇది. ఇది పూర్తి స్థాయిగా ప్రజా హాస్పిటల్గా ఉంది. ఇంకా మెరుగైన పద్ధతిలో దీనికి ఇస్తూ అదేవిధంగా పీపీపీ మోడల్ ఏదైతే హాస్పిటల్ కూడా ఇవ్వాలన్నారు, మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది పీపీపీ మోడల్లో ఈ హాస్పిటల్ తేవద్దండి. ఎందుకంటే పీపీపీ మోడల్ కండిషన్ ఏమంటే 100కి 70 మంది వచ్చిందే పేదలు ఉంటారు, 30 మంది డబ్బులు కట్టేస్తూ వాళ్ళు ఉంటారు. ఆ 30 మంది కూడా డబ్బులు ఇక్కడ కట్టలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ హాస్పిటల్ కార్పొరేట్ స్టైల్లోకి వస్తే ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఏమన్నా వచ్చి కట్టుకుంటారేమో తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం వీళ్ళు ₹1 కూడా కట్టే పరిస్థితి లేదు. వీళ్ళు చాలా దయనీయంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడినాను, ఒక 10 మంది పేషెంట్లు మాట్లాడితే దాంట్లో 3 వచ్చి పీలేరు కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారు, 2 వచ్చిందే తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారు, మదనపల్లి కాన్స్టిట్యున్సీలు 5-6 మంది ఉంటారు. సో ఇన్ని కాన్స్టిట్యున్సీలకు సర్వీస్ చేస్తుంది హాస్పిటల్. సో దీనికి ఎట్టి పరిస్థితిలో ఒక మంచి వైద్యం కల్పించడం మా బాధ్యత. ఏదైనా సమస్యలు ఉంటే ప్రజలు నాకు తెలపండి, తప్పకుండా దాని పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది మా బాధ్యత, తప్పకుండా ఇంకా బాధ్యతగా పనిచేస్తాం, మంచి వైద్యం కల్పిస్తాం తెలియజేస్తాం. దేశ సరిహద్దుల్లో యుద్ధం జరుగుతూ ఉంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రజల రక్షణ కోసం సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించడంలో బిజీగా ఉన్నారని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శించారు. నేడు మదనపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ భారత సైనికుల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతూ ఏ నిమిషంలో ఏం జరుగుతుందన్న ఆందోళనలో దేశ ప్రజలు ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి దేశ భద్రత గాలికి వదిలి ప్రతిపక్ష నేతలను అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మన ఇండియన్ ఆర్మీకు అభినందనలు తెలుపుతున్నాము. చాలా ఎక్సలెంట్గా వాళ్ళు యుద్ధంలో రాణిస్తూ ఉన్నారు. చాలా వరకు మనకు మన దేశానికి జయాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరూ వాళ్ళ సైడ్ నిలబడతాము, వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాము. ఖచ్చితంగా మా అభినందనలు వాళ్ళు తెలుపుకుంటాము. రెండో విషయం వచ్చేటప్పుడు ఈరోజు యుద్ధ వాతావరణం జరిగి మన రాష్ట్రం, మన దేశం అంతా యుద్ధ వాతావరణంలో ఉంది. ప్రతి ఒక్కరూ ఏమంటే ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా ఈ యుద్ధ వాతావరణం వస్తూ ఉంది. దీనికంతా మనం ఏ రకంగా చేయాలా, అందరూ చీఫ్ మినిస్టర్లు కానీ అందరూ ఆ డీజీపీలను, కన్సర్న్ డీజీపీస్ను అందరినీ అడ్మినిస్ట్రేషన్లో అందరికీ పిలిపించి ఏ రకంగా చేయాలా, ఏ రకంగా దీన్ని మనం ఎదుర్కోవాలా, ఏ రకంగా దీనికి మనం బయటపడాలనే ఉద్దేశంతో దేశమంతా ఎక్కడ చూసినా అదేవిధంగా జరుగుతూ ఉంటే దానికి భిన్నంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ చాలా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందను తప్పుడు కేసుల మీద వాళ్ళ టార్గెట్ ఉందో దాని మీదే పోతున్నారు. ఇప్పుడు రీసెంట్లీ కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మన సాక్షి ఎడిటర్ ఉన్నారు, వాళ్ళకు కూడా కేసు పెట్టించేసి ఏమి అరెస్ట్ వారెంట్ లేకుండానే వాళ్ళ ఇళ్ళ మీదకి పోయేసి వాళ్ళకి అరెస్ట్ చేసేసి తీసుకొస్తున్నారు. అదేవిధంగా మద్యం కేసులు కూడా, లిక్కర్ కేసు కూడా తప్పుడు కేసులు పెట్టించేసి అందరికీ తప్పుగా పట్టిస్తూ ఏ డెవలప్మెంట్ చేయకపోయినా ఈ రకంగా వీళ్ళు వచ్చిన ప్రజలకు మభ్యపెడుతూ కాలం పడుతున్నారు తప్ప మన దేశానికి కానీ దానికి మద్దతుగా నిలబడతామనే ధ్యాసే వాళ్ళకు లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ టోటలీ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ రైతులనే అనుకోండి, ఈరోజు రైతుల సెక్షన్లో తీసుకోండి, ఈరోజు ఎక్కడ కూడా గిట్టుబాటు జరగలేదు. మదనపల్లి సరౌండింగ్స్లో అయితే టమాటా వేశారు, టమాటాకు మినిమం గిట్టుబాటు జరగలేదు. ఆ ప్రజలు నానా అవస్థలు పెట్టుకున్నారు. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, గిట్టుబాటు ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. ప్రతిదీ ఈరోజు టమాటా ఇక్కడ నాటాలంటే కనీసం 2 నుండి 3 లక్షల రూపాయలు వాళ్ళకి అవుతా ఉంది. కానీ ఈరోజు ₹2 కూడా టమాటా దొరికే పరిస్థితులు కనిపిస్తాం. ఈ రకంగా ప్రజలు ఆందోళన స్థితిలో ఉన్నారు. ఎక్కడ కూడా ఈ పక్క అయితే అనావృష్టి అయితే ఆ పక్క అతివృష్టి, ఆ పక్క అంతా ధాన్యాలన్నీ కలిసిపోయి అక్కడ రైతులు నానా బాధలు పడతారు. దాని గురించి ఏమైనా చేద్దామా, ఏదైనా సర్వీస్ మీటింగ్, అఖిలపక్షం మీటింగ్ పిలుద్దాము, పిలిచేసి వాళ్ళకి ఏమి చేద్దామనే ఆ ఇదే లేదు. కేవలం కేసులు తప్ప వేరేది ఏమీ లేదు. అదేవిధంగా నిరుద్యోగులకైతే నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ఉద్యోగ కళ కల్పిస్తాము అని రకరకాలుగా చెప్పిన వాళ్ళు కూడా దాని మీద కూడా ఎటువంటి ధ్యాస లేదు. మహిళలకైతే ఉచిత బస్సు అన్నారు, వాళ్ళకు లేనిపోని ఇది చెప్పి మీకు 15,000 మీకు 15,000 అని చెప్పి రకరకాలుగా ఏదో స్కీమ్స్ పెట్టేశారు, చెప్తామని చెప్పినారు. దాని గురించి కూడా ఎటువంటి ధ్యాస లేదు. అది కాకుండా ఈరోజు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి టార్గెట్ చేయాలా కొన్ని వరకు అని చెప్పేసి అక్రమ కేసులు పెట్టేసి ప్రజలకు డైవర్ట్ చేయాలా, అభివృద్ధిలో ఒక సంవత్సరం కావాల్సిన దగ్గర అభివృద్ధి టోటల్ శూన్యం అయిపోయింది. దీనికి ఎట్లా తిరిగి మనం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో లిక్కర్ స్కామ్ అని చెప్పి తెరపైకి తీసుకుని వచ్చేసి లేని కూడా తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. ఇక రాబోయే దినాల్లో అయినా మేము కోరుకునేది ఒకటే, ఇటువంటివన్నీ మానేసి ప్రజలకు ఈరోజు దేశం ఏమకు నడుస్తా ఉంది. ప్రజలు ఈరోజు చాలా ఆందోళన స్థితిలో ఉన్నారు. ఒక యుద్ధ వాతావరణం. ఇక రాబోయే దినాల్లో ప్రతి వస్తువు రేట్లు ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి. యుద్ధం కండిషన్స్ లో వచ్చిందో అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోతాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ వంటి టోటల్ డౌన్ అయిపోయింది. ఏ రకంగా మనం ప్రజలకు ఆదుకోవాలా, ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి మీకు దేవుడు ఒక ఇది ఇచ్చినాడు, అధికారం ఇచ్చినారు. మీరు ఆలోచించేసి దాన్ని ఖచ్చితంగా మేము వచ్చి చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకు పోతే మీకు ప్రజలు మీకు ఓటేసినందుకు మీకు వాళ్ళు ధన్యవాదాలు చెప్పినట్టు. అది చేయకుండా మీరు ఈ రకంగా చేస్తామని ఖచ్చితంగా ప్రజలతో కూడా నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా రివోల్ట్ అవుతారు. మీరు ఎల్లప్పుడూ మీరు ఉంటారని మీరు ఊహించుకుంటున్నారు. కానీ అదంతా జరగదు. బీజేపీ నీడలో మేమంతా కంటిన్యూ చేసుకుంటాము, మాకు ఇబ్బంది లేదని చెప్పి మీరు భ్రమలో ఉన్నారు. అది జరిగే పని కాదు. ఖచ్చితంగా మీరు ఈ రోజు కూడా దయచేసి దీని గురించి ఆలోచన చేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ప్రజల కోసం మీరు నిలబడి ఖచ్చితంగా మేలు చేస్తారు, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మీకు కోరుకుంటున్నాం. పాకిస్తాన్ 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 హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్. ఈరోజు రామసముద్రం మండలం మూగువాడి పంచాయతీ గొల్లపల్లిలో ఇక్కడ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. యుద్ధంలో ఈరోజు మనమేమో హాయిగా ఇక్కడ చెట్ల కింద రూమ్లో హాయిగా ఉన్నాము. అక్కడ వీర సైనికులు వచ్చేందుకు వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణాలు పణం పెట్టేసి ప్రజల కోసం, మన దేశం కోసం కష్టపడి వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఈరోజు అనంతపూర్ జిల్లాలో కూడా మన ఆంధ్రావాసి ఒకతను కూడా ఆ బార్డర్లో చనిపోయి ఆ మృతదేహాన్ని కూడా ఇక్కడ తేవడం జరిగింది. చాలా మేమందరూ దీనికి చింతిస్తా ఉన్నాము. ఈరోజు యుద్ధం అక్కడ జరుగుతూ ఉంది. దానికి అందులో మేమందరూ వాళ్ళందరికీ ఇది చేసేదానికి, సంఘీభావం తెలిపేదానికి మేమందరూ సపోర్ట్గా ఉన్నాము. ఈ దేశమంతా ముస్లింస్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరూ వచ్చిందును మన దేశం కోసం మేము ఖచ్చితంగా తోడు ఉంటాము. ఏ బలిదానానికైనా మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ఇంత గ్రాండ్ గా ఇక్కడ వీళ్ళందరూ చేశారు. ప్రతి చోట ఇది ఈరోజు మనం అందరూ ఇట్లా ఇది చేసేసి వాళ్ళకందరికీ సంఘీభావం తెలిపే అవసరం ఉంది. చాలా వరకు ప్రజలు బాధల్లో ఉన్నారు, దీంట్లో ఉన్నారు. అయినా కలిసికట్టుగానే మనం దేశం కోసం నిలబడాలా, దేశం కోసం పోరాడాలా. కాబట్టి మేమందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటే కూడా పార్టీలకు అతీతంగా మేమందరూ దానికి సపోర్ట్ గా నిలబడతాము. ఆ ఏ డెసిషన్ తీసుకుంటే కూడా ఏ బలిదానానికైనా దేనికైనా మేమందరూ కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఆంధ్ర రాష్ట్రంలో మన సైనికుడు చనిపోయినాడు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి వచ్చిన నివాళులు అర్పించి చాలా బాధపడినారు. దాని విషయంగా మేము కూడా నిజంగానే దాని గురించి బాధపడుతున్నాము. ఇట్లా వీరమరణం పొందిన, మన దేశం కోసం వీరమరణం పొందిన ఆయనకు దేవుడు సత్యంగా చేసుకోవాలని చెప్పి
కోరుకుంటున్నాము. అదే కాకుండా ఈ రోజు కూడా మసీదులో మేము అదే ప్రార్థన చేశాము. అందరూ కలిసి మన దేశం బాగుండల్లా, మనకు ఖచ్చితంగా దేశంలో జయం రావల్లా, మనం గెలవల్లా, ఆ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ మేము మధ్యలో దూషించుకుని ఈ రోజు మన శత్రువు వచ్చిందను మన మీద వచ్చాడు, ఇది వచ్చిందను మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఒక మంచి స్టెప్ తీసుకుని మనకి అడగదొక్కేదానికి మంచి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మేమందరూ దానికి సపోర్ట్ గా ఉంటాము. దీంట్లో కూడా ఈ పరీక్ష కూడా ఖచ్చితంగా మన ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. మేము ముందుకు వస్తాము. మా జెండా ఈ రోజు ఎట్లా మేము వీళ్ళు పట్టుకున్నామో గెలిచిన తర్వాత విక్టరీ కూడా ఇదే రకంగా చేసుకుని ప్రతి పల్లిలో కూడా మేము చేసుకుంటామని చేస్తున్నట్టుగా మనం భారతదేశ సైన్యం వెంట తామందరూ ఉంటామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆపరేషన్ సింధూర్పై స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా మన దేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిందన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు కేంద్ర ప్రభుత్వం తగిన గుణపాఠం చెబుతోందన్నారు. దేశ ప్రజలు అందరూ మన సైన్యం వెన్నంటే ఉన్నారని స్పష్టం చేశారు. ఏదైతే మిషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా మన మిలిటరీ జవాన్లకే ఈ విజయం అంకితం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఒక నైపుణ్యత, వాళ్ళలో ఉన్న ఒక పూర్తిగా ప్రపంచానికే ఉన్న దేశాలకన్నీ ధీటుగా మన భారతదేశ జవాన్లందరూ ఆర్మీ కానీ, నేవీ కానీ, మిలిటరీ కానీ అందరూ నిలబడడం జరిగింది. తప్పకుండా భారతదేశ 140 కోట్ల ప్రజలు వాళ్ళ వెంట ఉన్నారు. తప్పకుండా ఇది దేశానికి ఒక మంచి విజయం. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ ప్రతి పౌరుడు మనము గర్వించదగ్గ ఇది విషయం. దీనికి చాలా బాధ్యతగా తీసుకోవాలా. మన ఫస్ట్ ప్రయారిటీ మన దేశం. మన దేశం కోసమే మనం పుట్టాము. దేశం కోసమే రేపు అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వాలా. ఎక్కడ కూడా కానీ అన్ని కుల మతాలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన దేశ వీరులు ఎవరైతే చాలా విజయంగా ఇది సక్సెస్ఫుల్గా ఏదైతే మిషన్ సింధూర్ చేశారో వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందనందనుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మదనపల్లి పట్టణానికి చెందిన వాల్మీకి వీధి ప్రజలు గజవాహనంపై ఊరేగుతున్న ఆ వెంకటరమణుడికి అడుగడుగున హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆ శ్రీనివాసుడు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు పార్టీ తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో నీరుగట్టువారిపల్లికి చెందిన వినాయకుల బొమ్మల కుమార్ తల్లి లక్ష్మమ్మ మృతి చెందడంతో శుక్రవారం వారి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా లక్ష్మమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నీరుగట్టువారిపల్లిలోని మాయాబజార్లో నివాసం ఉంటున్న జిల్లా ప్రత్యేక ప్రతిభావంతుల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డిని పరామర్శించి వైద్య ఖర్చుల కోసం 15,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలకు కష్టం జరిగిందని తెలిసిన వెంటనే స్పందించే ఎమ్మెల్యే దొరకడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ప్రమాదవశాత్తు నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యడం వల్ల మన ఎమ్మెల్యే గారు షాజాన్ బాషా గారు ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది. ఆర్థిక సహాయంగా కూడా కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి కాదు, ఇంతకు ముందే కూడా వచ్చి పరామర్శించి మనోధైర్యం చెప్పినాడు. అదేవిధంగా 2 సార్లు ఫోన్ కూడా చేసినాడు. అదేవిధంగా మా ఇంటి పక్కల ఒక పెద్ద ఆమె చనిపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆమె, వాళ్ళ కొడుకులంతా తెలుగుదేశం పార్టీలో ఓ కాలం నుంచి పార్టీకి పనిచేసినారు. వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ అందరికీ మంచి చేస్తున్నాడు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండడం చాలా మంచి పరిమాణం. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన భట్టారు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయనందు బ్రహ్మోత్సవాలు 5వ రోజున స్వామివారు హనుమంత వాహనంపై పట్టణ పురవీధిలో ఊరేగారు. ఈ ఉత్సవాలు ఈ నెల 16వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు కలియుగ దైవం ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. भवावाधस्य सिंहदे ओम आप्यायस्सु समे सुते विश्वदश्रो मरिष्णि जिष्णोरस्य वाजनः सुरविनो मुखाकरतु प्रण आयोगम् शितारिषद ओम दधिग्रावर्ण अकारिषम् जिष्णोरस्य वाजनः सुरविनो मुखाकरतु आदय तेहनः उषधीर्वो मातुरः तस्मा अरङ्गमावो यस्यक्षराय जन्मदा आपो जनयता जनः ओमापो इष्टामयो स्नान सुगन्धं च मनोहरम् कपिलाक्तन्दुको मनोहरम् कपिलाक्तन्दुकोऽयम् प्रतिमुक्षतां दिव्यपरिमळ धूपमाग्रापयामि धूपं धरुषयनं दशाङ्गुलं धूपम् सुगन्धं च मनोहरम् कपिलाक्तन्दुकोऽयम् प्रतिमुक्षतां दिव्यपरिमळ धूपमाग्रापयामि धूपं दर्शयामि दर्शाम् नित्यपुष्टान् करेशनीम् ईश्वरीगं सर्वभूतानां स्वामिव पक्रयेश्वरम् ओम गन्धद्वारान्दुरादर्शाम् नित्यपुष्टान् करेशनीम् ईश्वरीगं सर्वभूतानां स्वामिव पक्रयेश्वरम् ओम गन्धद्वारान्दुरादर्शाम् नित्यपुष्टान् करेशनीम् ईश्वरीगं सर्वभूतानां स्वामिव पक्रयेश्वरम् ओम दिव्य परिमळ हरिद्रोदकस्नानं समर्पयामि हरिद्रोदकस्नानानन्तरं आनन्दकर्पूर निराजनं सन्दर्शयामि ओम विष्णो परं वरकं धराविश्चन्द्रसौरयः दिवेवरक्षरादनं तद्विक्रासोऽन्यबोधाग्रभागं तस्य विन्दरे विष्णोर्यः परं वरं प्रियकान्ताय नीराजनानन्तरे मध्ये आचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि
तमोहुरात्मने स्वाहा स्वाहा पृथिव्यै स्वाहा अतलाय स्वाहा वितलाय स्वाहा सुतलाय स्वाहा सुवर्णकाय स्वाहा महोलोकाय स्वाहा सर्वलोकाय स्वाहा तपोलोकाय स्वाहा इंद्राय स्वाहा अग्नये स्वाहा यमाय स्वाहा निरुधये स्वाहा वरुणाय तन्नो लक्ष्मणप्रचोदयात् स्वाहा रमन्ते योगिनां यस्मिन् नित्यं श्रेयकान्धाय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆనంద బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శుక్రవారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవ, ఆరాధన, కలశారాధన, హోమము జరిగినది. అదేవిధంగా సాయంకాలం శేషవాహనం జరుగుతుంది. శేషవాహనం శేషమాల ఏరియాకి వెళ్తుంది. కావున భక్తాదులందరూ స్వామివారి సేవకు కృపలు దాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి పట్టణంలోని రెడ్డప్పనాయుడు కాలనీ ఎక్స్టెన్షన్ నందు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్డు ఆక్రమణలను తొలగించారు. ఈ ప్రాంతంలో కాలువతో పాటు ఇంకా ముందుకు వచ్చి అక్రమ నిర్మాణాలు చేయడంతో రోడ్డు ఎరుకుగా మారి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఆ ప్రాంత ప్రజలు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారు. ఆ ప్రాంత ప్రజలు మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైన్లను శుభ్రపరచాలని అధికారులకు విన్నవించారు. ఇక్కడ అప్రోచ్లన్నీ ఆక్రమణలను తొలగించి రోడ్లు వైడ్ చేస్తూ అదేవిధంగా ఈ వాటర్ పోవడానికి కాలువలు అయితే బాగా కట్టించేదానికి చేస్తానని మాకు విశ్వాసం ఉంది. ఈ పని కూడా తొందరగా కంప్లీట్ చేసి కాలువలు కూడా బాగా కట్టి జీలు పోయేటట్టుగా చేసి తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఆక్రమణలన్నీ కూడా రోడ్డు ఇరువైపులా కూడా తొలగిస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఇది పెట్టడం అట్లా చేయకుండా వాళ్ళని కూడా క్లియర్ చేసి రెండు పక్కల రోడ్డు క్లియర్ చేసి రెండు పక్కల కాలువలు పెద్ద కట్టించి చేసేదాని వల్ల ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. రోడ్లు కూడా ఆక్రమణ లేకుండా గురి కాకుండా ఉంటాయి. అది చేయడం మాకు సంతోషంగా ఉంది. నా పేరు లావణ్య అండి, మాది రామ్నగర్. ఇవాళ మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కాలువలు అంతా క్లీన్ చేస్తున్నారు, తోడేశారు మొత్తము. సో ఇది చేయడం వల్ల ట్రాఫిక్ అంతా ఇక్కడ రెచ్చిపోతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, కొద్దిగా పిల్లలు ఉన్నారు. ఇది కాలువ అంతా తొందరగా కొద్దిగా క్లియర్ చేసేసేయండి. మాకు డ్రైనేజ్ వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేస్తుంది. కొంచెం తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు నిర్బంధ సోదాలు చేయడాన్ని నిరసిస్తూ మదనపల్లెకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో రాఘవేందర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండపల్లి అక్కులప్ప మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తున్నందుకు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా నిర్బంధ సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అన్నారు. ఇలాంటి చర్యలు
ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే వాటిని ఖండించడం లేదా కోర్టు ద్వారా పరువు నష్టం దావాలు వేయడం చేయాలే గాని ఎడిటర్ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసేలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నక్కా చంద్ర మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు సమాచారం నోటీసులు లేకుండా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లోకి పోలీసులు నిర్బంధంగా ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఇస్తున్నందుకు ఇలా నిర్బంధ సోదాలతో భయభ్రాంతులకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు అన్నారు. ఇలాంటి చర్యల ద్వారా భయపెట్టాలని చూడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ టి షామీర్ బాషా, జిల్లా కార్యదర్శి వంశీధర్, మదనపల్లి ప్రెస్ క్లబ్ కోశాధికారి ఆకుల కిరణ్, ఆంధ్రప్రభ శివ, ఆంధ్రపత్రిక శ్రీనివాసులు, వేటు న్యూస్ బాలనాగు తదితరులు పాల్గొన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి ఇంటిపైన పోలీసులు ఎలాంటి నోటీసు లేకుండా అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోంది. జర్నలిస్టుల పైన గత కొంతకాలంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా చట్టాన్ని అతిక్రమించి ఒక ఎడిటర్ ఇంట్లోకి ఎలాంటి నోటీసులు కానీ ప్రయర్ ఇంటిమేషన్ కానీ లేకుండా ప్రవేశించి సోదాలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టులందరూ. అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో కూడా జర్నలిస్టులు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సాక్షి ఎడిటర్ గారి పైన మున్ముందు తీసుకొని పోయే చర్యలన్నింటినీ నిలిపివేయాలని ఏపీడబ్ల్యూజీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంట్లో ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా పోలీసులు వెళ్లి తనిఖీలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పత్రికా రంగం అంతా కూడా ముక్తకాటిగా ఖండిస్తూ ఈ చర్యలను వెంటనే మానుకోవాలని, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పత్రికా రంగం పైన కక్ష కట్టి వాళ్ళకు అనుకూలంగా రాస్తే ఒక రకంగా, రాయకపోతే ఒక రకంగా చూస్తూ పత్రికా విలేకరులపైన కావచ్చు, సంస్థలపైన కావచ్చు ఈ చర్యలను తీసుకుంటూనే ఉన్నారు. వీటిని ఖండిస్తూ రాబోయే రోజుల్లో పత్రికా రంగం పైన కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా రంగం పైన కావచ్చు ఎలాంటి ఇవి లేకుండా చూడాలని చెప్పి మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము విన్నవిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల గ్రూపుల్లో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి కృషి చేయాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. మదనపల్లి వెలుగు కార్యాలయంలో వీవోలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. దేశ సరిహద్దులో యుద్ధం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించడంలో బిజీగా ఉన్నారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన సమాధానం చెబుతారని హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.